అదేవిధంగా దారిలో పోయే ప్రతి చోట కూడా చిన్న పిల్లవాడి మాదిరి సిద్ధం 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 అని కొన్ని కటౌట్లను ఏర్పాటు చేసినాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ నీ వైనాట్ 175 కేవలము నువ్వు సింగిల్ డిజిట్కి పరిమితం అవుతా ఉంటే ఏదో ప్రజలు మళ్ళీ కనికరించి మా కర్నూలు జిల్లాలో ఒక 2 స్థానాలు ఎక్కువ ఇచ్చి నీకు డబల్ డిజిట్ 11 స్థానాలని పరిమితం చేసినారు. కనీసం నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. నీ నోటి దూలతో ముఖ్యంగా నీ పరిపాలన నువ్వు చేసింది పరిపాలన అని చీర కట్టుకున్న ఆడ మనిషి దగ్గర నుంచి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలి దగ్గర నుంచి నువ్వు చేసేది పరిపాలన కాదు. నువ్వు ఒక చేతకాని దద్దమ్మవి, నీకు పరిపాలన చేయడం చేత కాదు అని చెప్పి ప్రజలు ఈరోజు నీకు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయడం అనేది నువ్వు రాజకీయానికే సిగ్గుచేటు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలుపుతా ఉన్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వస్తే నువ్వు చేసిన హేళన, నీ మంత్రులు కానీ నీ ఎమ్మెల్యేలు కానీ చేసిన హేళన అంత ఆషామాషి హేళన కాదు. మరి ఈరోజు నీకు 11 సీట్లు వస్తే మేము నిన్ను ఏ విధమైన హేళన చేయాలి? పెద్దవాళ్ళు చెప్తారు, కత్తి పట్టినవాడు కత్తితోనే చేస్తాడు, గన్ను పట్టినవాడు గన్నుతోనే చేస్తాడు. ఆ రోజు నువ్వు ఏదైతే 23 సీట్లు అని చెప్పి హేళన చేశావో ప్రజలు నీకు దానికన్నా సగానికి తగ్గించి 11 సీట్లు ఇవ్వడం నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలని వారి యొక్క పాదాలని నీళ్లతో కడిగినా కూడా తప్పులేదు, వాళ్ళ పాదాలు ముక్కినా కూడా తప్పులేదు. ఎందుకంటే రాష్ట్రంలో 5 సంవత్సరాలు ప్రజలు ఒక అరాచకమైన పాలన, ఒక క్రిమినల్ పాలన, ఒక రాక్షస పాలనను చూసి నిన్నటి దినమే ఈ పాలన నుంచి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాలనను, చంద్రుడు ఏ విధంగా అయితే వెన్నెలను ఇస్తాడో అలాంటి పాలనను ప్రజలు ఎంచుకున్నారు. రేపు రాబోయేది ప్రజాప్రభుత్వం, ప్రజలకు నచ్చిన ప్రభుత్వం, ప్రజల కోసం తాపత్రయపడే ఒక చంద్రుడు వెలుగునిచ్చే ప్రభుత్వం. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు గతంలో 1830 కోట్లతో డెవలప్మెంట్ చేస్తే 2019లో కూడా గెలిచింది మా జనార్దన్ రెడ్డి గారే. ఎందుకు అంటే ఆయన ఒక్కడు పోటీ చేశాడు. ఆయనకు పోటీగా బనగానపల్లె నియోజకవర్గంలో 5 మంది పోటీ చేశారు. 5 మంది కలిసి వాళ్ళు పోల్ చేసుకున్న ఓట్లు 98,000 చిల్లర అయితే ఒక్క జనార్దన్ రెడ్డి గారే పోటీ చేసి 85,000 ఓట్లను పోల్ చేసుకున్నారు. అంటే 2019లో కూడా గెలుపు మా జనార్దన్ రెడ్డి గారిదే. ప్రజలు ఆయన చేసిన డెవలప్మెంట్ని ప్రజలు ఈ రోజు వరకు కూడా గుర్తు పెట్టుకున్నారు. కాబట్టే ఈసారి ఎన్నికలలో 25,000 పైచిలుకు ఓట్లను ఇచ్చి బనగానపల్లి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని విధంగా, బనగానపల్లి నియోజకవర్గంలో తర్వాత కూడా ఏ ఎమ్మెల్యేకి రాని విధంగా మెజార్టీని ఇచ్చినందుకు బనగానపల్లి నియోజకవర్గ ప్రజలకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు కూటమి ఇన్ని బ్రహ్మాండమైన సీట్లను సాధించిందంటే, 164 సీట్లను సాధించిందంటే ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి కూడా కృషి చాలా ఉంది. ఆయన బీజేపీని ఒప్పించి బీజేపీని కూడా ఈ కూటమిలో ఉండాలని కోరి ఆ రాక్షస పాలన దింపాలి అని చెప్పి ఆయన బీజేపీతో కలుపుకొని ఒక కూటమిని ఏర్పాటు చేసి ఈరోజు ఇన్ని స్థానాలు మేము సంపాదించుకున్నామంటే దానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుచుకుంటున్నాను. కూటమి ప్రభుత్వంలో, అందరి ప్రభుత్వంలో ప్రజలకు ఏదైతే మేము సూపర్ 6 పథకాలను ఇచ్చినామో ఆ పథకాలని అన్నింటినీ కూడా ఇన్ టైంలో ప్రజలకు ఇచ్చి ప్రజల మన్ననను పొంది 2029లో కూడా మళ్ళీ మేము అధికారంలో వస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.